అవ్వ పేరు పూలమ్మ. మా దగ్గర స్కావర్ వర్క్ చేస్తూ ఉంది. లక్ష్మి అని మా దగ్గర ఇంకో వర్కర్ తోటి పూలమ్మ మాట్లాడడం బంద్ చేసింది అనుకో దసరా హాలిడేస్ నుంచి. సరే ఎందుకు ఈ గ్యాప్ అని చెప్పేసి నేనే ఇద్దరి మధ్య సైడ్ కుదిర్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి పిలిచిన. ఇంకా మాట్లాడుతుంటే పూలమ్మ నా మీద ఊగిపోయింది. కలిపే ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తుంటే కానీ మంచి మాట్లాడింది. పూలమ్మ ఏమన్నా చెప్పు. ఇందాక చావనైనా చూస్తాను కానీ ఒక్కళ్ళతో మాట పడను సార్. ఏం చదువుకున్నావు పూలమ్మ నువ్వు? ఏం చదువులేదు పూలమ్మకి. అయినప్పటికీ ఆ లోపల ఈగో ఫీలింగ్స్ ఉన్న చూసారా, అవి తారా దువ్వల పైకి ఎగిసిపడుతుంది అన్నమాట. ఎందుకమ్మా అంతగానగా? క్షమించవచ్చు కదా. తల పైకి వచ్చి చెప్పు. సరే అనుకుంటే మాట అంటే క్షమించవచ్చు కదా, పెద్ద మనసు చేసుకొని. పెద్ద వయసు దాన్ని కదా అమ్మ. పొరపాటు అంటే చంద్ర తాత అంటే పరిస్థితి ఏంది? ఆయన భర్త కాబట్టి ఎవరు నన్ను కంటావు ఇప్పుడు లక్ష్మిని? ఏదో పాప పెద్ద మనసు చేసుకొని క్షమించాము మొత్తానికి. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా నేను తింటగానే ఆమె తినదు సార్. సరే ఇప్పుడు ఆమె ఏమన్నంటే వాళ్ళ అమ్మాయి బర్త్డే కాబట్టి కొంచెం నీకు కూడా వచ్చిన ట్రీట్ ఇద్దాం అనుకుంది అందరితో పాటుగా అన్నావు. కానీ ఇక నేను ఆమెది మాట ఒప్పుకోను చెయ్య సార్. ఇప్పుడు ఆమె తప్పు ఒప్పుకుంది కదా, ఒప్పుకున్నప్పుడు ఏమైంది? ఒప్పుకున్నా కానీ నేను చెయ్య సార్. ఇది పాపదైనా డాడీదైనా మమ్మీదైనా అయ్యో పక్కన పెట్టి నాకు లక్ష్మీ చెప్పు. నేను చెప్ప సార్ మీదే ఇంతగానే ఆమె తినదు సార్. ఎందుకు? ఇప్పుడు ఆమె తప్పు అయిందని ఒప్పుకుంది కదా, ఒప్పుకున్నా కూడా క్షమించాలి. అంత పెద్ద మనసు ఉండాలి. ఇంటున్నా పెద్ద మనసు ఎంతమంది క్షమించిందో మరి. క్షమించిన అదే మరి పిచ్చి మందికి. నువ్వు కూడా మనసులో పెట్టుకోమాక. చెప్పింది తప్పైంది, ఒక మాట అన్నా సారీ అని చెప్పింది కదా. సారీ అంటే తప్పైందనే కదా. కొంచెం నువ్వు కూడా పెద్ద మనసు క్షమించావాలి. ఒక అవకాశం ఇవి. మాట అనే వరకు బాధ అనిపిస్తుంది. అవును, కానీ పొద్దు నుంచి ఇదే క్యాంపస్లో తిరుగుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఎదురుపడగానే తలకాయ కింద పోతున్నాం అనుకో, ఇద్దరికి బాధ అనిపిస్తుంది. అరే మాట్లాడకపోతే కలిసి ఉండేవాళ్ళం కదా, మాట్లాడుకునే వాళ్ళం కదా అని. నువ్వు ఎన్ని అన్నగాని నువ్వు అన్నగాని నేను ఒప్పుకుంటా సార్ అన్న మధ్య మళ్ళీ తెల్లారి నేను అసలు అంట కానీ తప్పుంటేనే ఎవరైనా మాట్లాడినా తప్ప లేకుండా ఎట్లంటాం అసలు. అది ఎవరైనా కానీ అవునా కదా? ఎన్నైనా నేను ఒప్పుకుంటా సార్. నేనమ్మా ఎందుకంటే కాదు మళ్ళా సరే సాగుతాక చెప్తానా. కాదు మళ్ళీ తప్పు చేస్తే సార్ ఉంటుంది కొత్తగా తిరుగుతుందా? అదే తప్పేం తప్పే మాట కానీ చేసే పని చక్కగా చేయాలి. ఇప్పుడు కూడా అవును క్షమించను. మళ్ళీ గొడవలు రావద్దు. దోస్తు కలవాలి చేతులు లక్ష్మి ఒకసారి ఒకసారి నా మాట ఒకసారి రా, ఒకసారి రా. అస్సలు ఆగు, త్వరగా రా లక్ష్మి, ఏం చేయకుండా మరీ చేస్తున్నాను. కమ్ కమ్ దైట్రా రాని మరి అనవా అది అనవా మాట్లాడవా? మాట్లాడాలి ఇద్దరం మంచిగా మమ్మల్ని మంచిది మంచిది గొడవలు పడితే చూపిస్తాం అంతే. మొత్తానికి ఇద్దరు కలిసిపోయారు. ఓకే నా మాట నందుకు థ్యాంక్ యూ. ఓకేనా, నా మాట నువ్వు ఓకేనా, మంచిగా ఉండాలి. నువ్వు పెద్ద అనేది అందరికి మంచి చెప్పేదానివి. రైట్ లక్ష్మి, ఇంకొకసారి పూలం అని అన్నావు అనుకో లక్ష్మి, పూలం వెనకాల నేను పెద్ద
ఆయన ఏమన్నా అంటే మీకు రూల్ కట్టి పూలమ్మ పక్కన ఇద్దరు ఉన్నాం, అటు పక్కన వసంతమ్మ బలమైన భుజం, ఇటు పక్కన బాను సార్ బలహీనమైన భుజం. తట్టుకోవాలి పూలమ్మ నువ్వు. ఒకసారి నవ్వు, అదే నువ్వు నవ్వకి ఎప్పుడు నేను చూడలే. పొద్దుగాల నవ్విన కదా సార్ అక్కడ పిల్లవాడ కూర్చోండి నిజమా? నేను చూడలేదు అసలు. మా బిడ్డలే కదా ఉందా? ఎప్పుడు నవ్వుతుండాలి. ఓకేనా? మంచిది.